రోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. అమలాపురం నుంచి శ్రీలక్ష్మి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంకేంటండి, ఏం చేస్తుంటారు మీరు? నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను, అలాగే టైలరింగ్ ఉంది. ఆన్లైన్ బిజినెస్ దేని మీదండి? ఆన్లైన్ బిజినెస్ సారీస్, జ్యువెలరీ, ఓకే, డ్రెస్సెస్. సో ఇంట్లో కూర్చొని హ్యాపీగా టైలరింగ్ కమ్ ఆన్లైన్ బిజినెస్ చూసుకుంటారు. ఎంతమంది పిల్లలండి మీకు? ఒకడే బాబండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. మీ హస్బెండ్? ఆయన జాబ్ చేస్తారు. లైక్ సాఫ్ట్వేరా? ఓకే అండి. అయితే మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ లో బిజీ, మీ అబ్బాయి ఎడ్యుకేషన్ లో బిజీ, మీరేమో ఆన్లైన్ బిజినెస్ లో బిజీ. సో ఇంత బిజీలో మీరు ఇలాంటి రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? కొత్త చేస్తానండి, కొత్తవన్నీ ట్రై చేస్తాను. కర్ణాటక చేస్తాను, ఆంధ్ర, తెలంగాణ అన్ని, అంటే అన్ని స్టేట్స్ ని కవర్ చేస్తున్నారు అనమాట. ఓకే, నచ్చింది అంటే ట్రై చేస్తాను. తర్వాత ఎవరికైనా చెప్తా ఇట్లా బాగుంది ఇలాగా అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వాళ్ళు కూడా ట్రై చేసి బాగున్నది మీరు చెప్పింది అని అంటారు. సరే, ఎవరికైనా ఒకరికి చెప్పడం ఎందుకని అందరికి చెప్పడం. ఇక్కడైతే అందరూ చూస్తారు కదా, అందరికి మన టాలెంట్ ని అందరికి చూపించవచ్చు కదా, అలాగే టేస్టీగా ఉంటది చట్నీ. ఓకే అండి, మరి ఇప్పుడు మాకు మీరు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? సొరకాయ మామిడికాయ పచ్చడి. సొరకాయ మామిడికాయ పచ్చడి. ఇప్పుడు రెండు మిక్స్ చేస్తారా మీరు? బేసిక్ గా రెండు వేరే వేరేగా తిన్నాము, ఫస్ట్ టైం రెండు మిక్స్ చేస్తున్నారు. యాక్చువల్ గా అన్ని పచ్చళ్ళలోకి చింతపండు వేస్తారు, మామిడికాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ వస్తుంది, చింతపండు బదులు మామిడికాయ వేస్తారు. దట్ ఇది సీజన్ కాబట్టి ఇంకా హ్యాపీగా మామిడికాయలు దొరుకుతాయి. ఇంకొక చిట్కా కూడా, మామిడికాయలు మనకు అన్సీజన్ అప్పుడు కూడా మనం డీప్ లో పీసెస్ కింద కట్ చేసేసుకుని డీప్ లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకున్న ఫ్రెష్ గా ఉంటుంది. సో మామిడికాయ మనకి 365 days కూడా యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సరే, మరి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మామిడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, నువ్వుపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ఓకే. వెల్లుల్లిపాయలు, కొంచెం ఆయిల్, ధనియాలు. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని. ఓకే. సో కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలా? ఓకే. ఓకే, కొంచెం పల్లీలు. ఓకే. నువ్వులు. ఓకే. నువ్వులు కొంచెం హెల్త్ కూడా మంచిది, అలాగే బాడీ స్ట్రాంగ్, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు మనం అన్ని వంటల్లోని కొంచెం యూజ్ చేస్తే మంచిది. ఎస్, జనరల్ గా ఉట్టిగా తినాలంటే కష్టం కాబట్టి వంటల్లో ఇలా కలిపేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా తినరు కదా, సో తెలియకుండా హ్యాపీగా తినేస్తారు. ఇవి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసినాయి కదా, వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టేస్తాం. ఓకే. దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి కూడా వేయించేసుకోవాలి. ఓకే. సో మిర్చి మనకి నచ్చినట్టు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. స్పైసీ మనం చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా దీనికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మామిడికాయ ఉంది కదా, కొంచెం పుల్లగా ఉండేసరికి టేస్ట్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అంటే అన్ని ఒకసారి వేయచ్చు, కానీ నువ్వు పప్పు ఉంది కదా, సో మాడిపోతుందని సపరేట్ గా వేపిస్తాను. ఓకే. అంటే ఇలాంటివన్నీ మాకు తెలియదు, అంటే మా జనరేషన్ కి అంటే వేసేస్తే ఒకేసారి అన్ని వేసేసి అయిపోతుంది కదా ఫాస్ట్ గా అని చెప్పి అనుకుంటాం. అది చేసే ప్రాసెస్ లో కూడా కొంచెం మనం ఒకే ప్రాసెస్ లో వెళ్తే ఒకలాగా ఉంటుంది, మీరు అన్నట్టు అన్ని ఒకలాగా వేసేస్తే దాని టేస్ట్ మారిపోతుంది.
కొన్ని మాడిపోయి కొన్ని వేగకుండా అట్లా ఉన్నది అంటే టేస్ట్ అంత అనిపించదు. మన టేస్టీగా చేస్తేనే కదా ఇంట్లో ఒక ముద్ద ఎక్కువ తింటారు. అవును. ఇది రెసిపీ ఎవరికండి మీ ఇంట్లో ఫేవరెట్? అందరికి ఇష్టమే. అందరికి ఇష్టమే. పచ్చడి అంటేనే ఇష్టము. మా ఇంట్లో మామూలుగా రోటి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టపడతారు. ఇదైతే బాగా ఇష్టపడతారు. సో మీ ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఆర్ వెజ్? ఎక్కువ వెజిటేరియన్. ఇవి కూడా ఎగిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకో. ఇంట్లో సొరకాయ 1 కప్ సరిపోతుందా? చాలండి. సొరకాయకి 1 కప్ మామిడికాయ అంటే ఒక మామిడికాయ. పులుపుని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇవన్నీ ఉండేసరికి పచ్చడి బాగానే అవుతుంది. సో కొంచెం బాపులుగా ఉంది అంటే కొంచెం తగ్గించుకోండి. మామూలుగా ఉన్నది అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సాల్ట్ వేస్తాను, అలాగే పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెడితే త్వరగా మగ్గుతుంది. ఓకే. వద్దు, సిమ్లోనే ఉంచితే అది ముక్క నీట్గా ఆల్మోస్ట్ మగ్గిపోవచ్చింది. ఓకే. మ్యాంగోని ఇది కూడా మగ్గిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారాక మిక్సీ చేద్దాం. ఓకే. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో మిక్సీ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాల్ట్, మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వుపప్పు, మిర్చి అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని, ఓకే, ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు. ఓకే. ఇది ఒకసారి ఫస్ట్ మిక్సీ చేసాక అప్పుడు అవి. ఓకే. ఫస్ట్ ఒకసారి ముక్క కింద మిక్సీ చేస్తాం. ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఓకే. దీన్ని ఇప్పుడు మనం కొంచెం తాలింపు వేసుకొని ఈ పచ్చడిని అందులో షిఫ్ట్ చేద్దాం. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకొని, ఓకే, దీన్ని ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ధనియాలు, ఓకే, కొంచెం నువ్వులు, ఓకే, వేసి ఇది వేగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వేడెక్కిపోయింది. దీంట్లోకి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ చట్నీని ఒకసారి ఇందులో వేసేసి 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఒక 2 రోజులు నిలవ కూడా ఉంటుంది. ఓకే. ఇంకా ఎక్కువ చేసుకొని పెట్టుకుంటారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా స్టోర్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ అట్లా ఉంటుంది, పైన అయితే 2 డేస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది ఒకసారి వేగిపోయింది కదా, దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే. మంచిగా మామిడికాయ వేసారు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు.
మంచి టేస్ట్ ఉంటుంది. పుల్లగా పిల్లలకి పులుపు అంటే ఇష్టం కదా. సో వేడివేడి అన్నంలోకి మనం నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సొరకాయ మామిడికాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సొరకాయ మామిడికాయ పచ్చడి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సొరకాయ మామిడికాయ పచ్చడి కావలసిన పదార్థాలు: సొరకాయ, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, వేరుశనగ పప్పు, ధనియాలు. సొరకాయ మామిడికాయ పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వేరుశనగ పప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మగ్గించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు, నువ్వులు మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు మిశ్రమాన్ని మిక్సీ పట్టించి ఇప్పుడు రెండు మిశ్రమాలని కలిపి తాలింపు పెట్టుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ మామిడికాయ పచ్చడి రెడీ. సొరకాయ మామిడికాయ పచ్చడి టేస్ట్ చేసేద్దాం. బాగుందండి. రోటిలో చేయకపోయినా రోటి పచ్చడిలో మనకి తగులుతూ ఉంటుంది కదా ముక్క, అలాగే చేశారు కరెక్ట్ గా. మిక్సీలో ప్రాపర్ గా అంటే పేస్ట్ లా చేయకుండా బాగా చేశారు. చాలా బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ ముక్క తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటండి? హరాబరా కట్లెట్. హరాబరా కట్లెట్ చాలా డిఫరెంట్ గా ఉందండి. నేను హెల్దీ అండ్ టేస్టీ. హెల్దీ అండ్ టేస్టీ. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఉడికించిన పాలకూర, ఓకే, ఉడికించిన పొటాటో, కొబ్బరి పొడి, ఓకే, డ్రైది, బఠానీలు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పన్నీరు తురుము, ఓకే, ఆమ్చూర్ పౌడరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం. ఓకే, సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, ఉడికించిన పాలకూర, ఓకే, పచ్చిమిర్చి, మనకి కావాల్సినంత కారం, స్పైస్కి కావాల్సిన సాల్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం, ఓకే, ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. బఠానీ, ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఓకే, దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకొని. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఓన్ రెసిపీ అయినా? అవునండి, పిల్లలు పాలకూర ఆకుకూరలు అంటే త్వరగా ఇష్టపడరు కదా, అందుకని కొంచెం ఇట్లా కట్లెట్ లాగా చేస్తే తింటారు ఇష్టంగానని నేనే చేశాను. ఉడికించిన పొటాటో, ఓకే, దీంట్లో పన్నీరు, పన్నీర్ కూడా పిల్లలకి మంచిదే కదా, ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్, ఓకే, ధనియాల పౌడరు, జీలకర్ర పొడి, ఓకే, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు ఇంకొంచెం సరిపడా సాల్ట్. ఓకే, వంటల దగ్గరికి అది పిల్లల గురించి అంటే ఎక్కడ లేని క్రియేటివిటీ వచ్చేస్తుంది కదా మదర్స్కి. మనమన్నా ఇంట్రెస్ట్ చూపించండి, మనం తినడానికైనా మన మీద మనకే ఇంట్రెస్ట్ ఉండదు. అవును, పిల్లల గురించి ఏదో ఒక రెసిపీ చేసి వాళ్ళు తినాలి, వాళ్ళు బాగుండాలనే కదా. మనం తినకపోయినా వాళ్ళు హెల్తీగా వాళ్ళు బాగుండాలనే మనం ఆలోచిస్తాం. పేరెంట్గా అందరికీ ఉండే ఆలోచన అది.
సో మంచి క్రియేటివిటీ అంతా వస్తుంది బయటకు అప్పుడు. అవునండి. ఎలా పెట్టాలి, ఇది తినట్లేదు ఎలా పెట్టాలి, ఏదో రకంగా వాళ్ళు తినేటట్టుగా చేయాలి. ఇట్లా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసేసుకొని ఓకే కోకోనట్ పౌడర్ కూడా వేసి కొంచెం దీంట్లోకి వేసుకొని ఓకే సైడ్ పెట్టుకోండి. అది నెక్స్ట్ చెప్తాను అది ఏం చేయాలో. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఓకే కట్లెట్ షేప్ చేసుకోండి. ఓకే సో ఇప్పుడు మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా అంటే లేడీస్ చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియదు, బట్ ఏదోనే చేద్దాం అనుకునే వాళ్ళకి ఏమి అంటే మీరు ఏం టిప్స్ ఇస్తారు? మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు ఇంట్లోనే కూర్చొని, సో ఏమైనా టిప్స్ ఇస్తారా? ట్రేడ్ సీక్రెట్స్ మాకు చెప్పకూడదా, బిజినెస్ సీక్రెట్స్? అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో జెన్యున్గా పంపించే వాళ్ళు ఉంటారు, చీట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్స్టాగ్రామ్లో చూసి ఫేస్బుక్లో చూసి చాలామంది బుక్ చేసేసుకుంటున్నారు. కొంచెం అదొక్కటే అలర్ట్గా ఉండండి. ఏది పడితే అది నమ్మకుండా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర బుక్ చేసుకోండి. నాకు తెలిసిన 2-3 కంప్లైంట్ చేశారు, నాకే చెప్పారు ఇట్లా బుక్ చేసుకున్నాం అక్క రాలేదు అని. సో కొంచెం అలర్ట్గా ఉండండి. ఇన్స్టాగ్రామ్లోనే అది చూసి మోసపోకండి. అదైతే చెప్తాను నేను, ఎందుకంటే పాపం ఎవరికి డబ్బులు ఊరికనే రావు కదా. సరే ఇది వేడెక్కిపోయింది. ఓకే మనం ఇట్లా కట్లెట్ షేప్లు చేసుకొని పిల్లలకి ఎట్లా ఏ షేప్ నచ్చుతుందో ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని ఏం లేదు. మా అబ్బాయికి అయితే చిన్నప్పుడు దోశలు కూడా నేను స్మైలీ లాగా టెడ్డీ అలా కూడా చేసేదాన్ని. మంచి క్రియేటివిటీతో చేశారనమాట. అలా అయితే చూడంగానే ఇష్టపడతారు కదా, సో అందుకని అలా ఆ షేప్ లో చేసి పెట్టేదాన్ని. ఇది మన చేతిలోనే ఉంటది కాబట్టి మనం ఏ షేప్ లో చేసినా వస్తుంది. చేసుకొని సో వాళ్ళకి తినేటప్పుడు మంచిగా ఫన్ గా హ్యాపీగా తినేయచ్చు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించుకుంటారు, మా మదర్ చూడి మా మమ్మీ చూడి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి. మీరు చేస్తారేమో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్స్ని అడుగుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ గా అనిపిస్తే అడుగుతారు కదండి మరి. అంతే కదా, మమ్మీ వాళ్ళు ఇలా తెచ్చుకున్నారు అలా తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళ మదర్స్ మీకు ఫోన్ చేసి అడగాలి ఏం చేశారు మీరు అని చెప్పి. జనరల్ గా ఇది మా ఇంట్లో జరుగుతూ ఉంటది. మా చెల్లి మా మదర్ని ఇలా అడుగుతుంది, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇలా చేసి పెట్టారు నువ్వు ఇలానే చేసి పెట్టు అని చెప్పి. అదేంటో ఆ రెసిపీ ఏంటో ఏం తెలియదు. అవునవును, తెలియదు కదా. ఏదో ఉంది కలర్ చెప్తారు, లేకపోతే షేప్ చెప్తారు, సగం చెప్తారు. సో మళ్ళీ మనకు అదొక పెద్ద హోంవర్క్ అనమాట. టాస్క్ ప్లస్ హోంవర్క్ అన్నట్టు. వాళ్ళకి స్కూల్లో ఇచ్చే హోంవర్క్ వేరు, మనకి ఇచ్చే హోంవర్క్ వేరు. అయిపోయిందండి. టర్న్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఒకసారి బాయిల్ అయిపోయింది, అదే ఫ్రై అయిపోతుంది. మరి డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది కదా, ఇట్లా కట్లెట్ అంటే కొంచెం తక్కువ ఆయిల్తో లెస్ ఆయిల్తో మనం మేనేజ్ చేయొచ్చు. దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటుందా? టమాటో సాస్తో తింటే బాగుంటుంది. సాస్తో తింటే బాగుంటుంది. డైరెక్ట్ గా కూడా బాగానే ఉంటుందండి, అన్ని మిక్స్ చేశారు కదా. కట్లెట్స్ అంటే కామన్ గా పిల్లలు ఎక్కువ సాస్ వేసుకొని తింటారు, ఇలా అయినా బాగుంటుంది. అన్ని స్పైసీ ఉన్నది, ప్లస్ పన్నీర్ ఉంది, పొటాటో ఉంది, అన్ని ఆల్మోస్ట్ అన్ని టేస్ట్లు ఉన్నాయి. మీరు హ్యాపీ, పిల్లలు హ్యాపీ కదా. ఓకే మరి స్నాక్స్ అది కూడా బాగుంటుంది. అవును, స్నాక్ ఐటమ్ స్కూల్ పెట్టాలన్నా ఫాస్ట్ గానే అయిపోతుంది. సో బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఫాస్ట్ గానే అయిపోతుంది. మరి అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. డిష్ అవుట్ చేసుకుందామా? కొత్తిమీరని గార్నిష్ చేద్దాం. ఓకే, హరాబరా కట్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. హరాబరా కట్లెట్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. హరాబరా కట్లెట్ కావలసిన పదార్థాలు: ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చి బఠానీలు, స్మాష్ చేసుకున్న బంగాళదుంప, గ్రేట్ చేసిన పన్నీర్, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి తురుము,
హరాబరా కట్లెట్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చి బఠానీలు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసి దానితో పాటు గ్రేట్ చేసిన పన్నీర్, ఆమ్చూర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న కట్లెట్స్ గా చేసి పాన్ మీద రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, హరాబరా కట్లెట్ రెడీ. హరాబరా కట్లెట్ టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు అయితే హ్యాపీగా తింటారు. అండ్ అందులో ప్రతి ఫ్లేవర్ తెలుస్తుంది, పాలకూర అంతా చాలా బాగుంది. అల్లం ఉంది, మిర్చి ఉంది, పన్నీర్, స్పైస్ బాగా ఉంది. మీరు అన్నట్టు కెచప్తో అలా తీసుకుంటే అల్టిమేట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మాకు మీరు రెండు రెసిపీస్ని పరిచయం చేసినందుకు గాను మా తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి కృతజ్ఞతలు. చాలాసార్లు ట్రై చేశాను రావాలని, ఈ రోజు వచ్చింది నాకు ఆ టైము. హ్యాపీ అనమాట. హ్యాపీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శ్రీలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ని. ఈ రెండు రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.